రాచకొండ పోలీసులు ఫేక్ కరెన్సీ తయారీ గ్యాంగ్ గుట్టురట్టు చేశారు. ఎస్ఓటీ మహేశ్వరం జోన్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా పహాడీ షరీఫ్ పోలీసులతో కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్ నగర్కు చెందిన 26 ఏళ్ల కర్లీ నవీన్ కుమార్ అనే వ్యక్తి ఫేక్ కరెన్సీ తయారీలో ప్రధాన నిందితుడిగా గుర్తించారు. గ్రాఫిక్ డిజైనర్గా వృత్తి కొనసాగిస్తున్న నవీన్ తేలికగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతోనే తన డిజైన్ నైపుణ్యాన్ని చెడుగా ఉపయోగించాడు. నకిలీ నోట్లు తయారు చేసి వివిధ రాష్ట్రాల్లో చలామణి చేస్తున్న పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుండి 5 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ కరెన్సీ ముద్రించేందుకు ఉపయోగించే ప్రింటర్, పేపర్, ఇంక్ తదితర సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యాక్ట్ ను కంటైన్ చేయగలిగింది. కౌంటర్ఫిట్ కరెన్సీ ఫస్ట్ టైం మేబీ ఆఫ్టర్ న్యూ కరెన్సీ ఇంట్రొడక్షన్ అయిన తర్వాత కౌంటర్ఫిట్ కరెన్సీతో సీజ్ చేయడంతో పాటు మేకింగ్ ప్రాసెస్ ను కూడా టోటల్ గా అన్రావెల్ చేయడంతో పాటు వాటిలో ఈ కౌంటర్ఫిట్ కరెన్సీ తయారు చేయడం కోసం యూజ్ చేస్తున్నటువంటి ప్రింటర్స్ ని సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు తీసుకొచ్చి పేపర్స్ 45 GSM పేపర్ ద్వారా క్వాలిటీ, టెక్స్చర్ సేమ్ లైక్ రిసెంబ్లింగ్ ఆర్ జెన్యూన్ కరెన్సీ నోట్ ఉన్నటువంటి ఆ పేపర్ను కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఒక ఎండ్ టు ఎండ్ బెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా క్రిమినల్స్ పట్టుకోవడం, ఎంటైర్ గ్యాంగ్ ఒక యాక్టివిటీని మనము బయటకు తీయడం జరిగింది. ఇప్పుడు ఒక అక్యూజ్ ని పట్టుకోవడము 5 lakh rupees కౌంటర్ఫిట్ కరెన్సీ 500 డినామినేషన్ లో వాళ్ళు సీజ్ చేయడం జరిగింది అతని దగ్గర. ఇతను బేసికలీ మన మహబూబ్ నగర్ దగ్గర జడ్చర్ల దగ్గర దివిటిపల్లి విలేజ్ నుంచి వచ్చాడు. ఇతను ఇంతకుముందు పాలిటెక్నిక్ చేసిన తర్వాత, సివిల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత మల్టీమీడియా దాంట్లో కోర్స్ చేశాడు కొంచెం. దెన్ డ్యూరింగ్ కోవిడ్ టైం అన్ఎంప్లాయ్మెంట్ అవన్నీ ఇష్యూస్ వచ్చి ఫైనాన్షియల్ కొంచెం క్రైసిస్ వెళ్ళిపోయి ఈ వాంట్ టు మేక్ ఫాస్ట్ బక్, తొందరగా డబ్బు సంపాదించాలి ఇల్లీగల్ మెథడ్స్లో అని ప్రయత్నం చేస్తున్నప్పుడు అతనికి నవీన్ కుమార్ అనే అతనికి మహబూబ్ నగర్ జడ్చర్ల నివాసికి వినోద్ అనే ఒక ఫ్రెండ్ కర్నూలు అతను కూడా కలిసి ఎలా ఈ మనీ ఎలా చేయాలి, కౌంటర్ఫిట్ కరెన్సీ ఎలా చేయాలని డిస్కస్ చేసుకొని వాళ్ళు చిన్న ప్రింటర్ తీసుకొని చేయడం మొదలు పెట్టారు. కానీ అది క్వాలిటీ లేక దాన్ని వాళ్ళు సర్క్యులేట్ చేయలేకపోయినారు. దాని తర్వాత అతను కొంచెం అక్కడ డిఫరెంట్ మెథడ్స్ లో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కోసం దీని మీద సర్చ్ చేస్తున్నప్పుడు ఇతను 45 GSM పేపర్ ద్వారా ప్రింట్ చేస్తే బెటర్ క్వాలిటీ వస్తుంది. ఈ సేమ్ టెక్స్చర్ కానీ దాని కన్సిస్టెన్సీ, అపియరెన్స్ ఇవన్నిటి కూడా సేమ్ మెథడ్ లో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ స్టార్టెడ్ కాంటాక్టింగ్